హాయ్ అండి. కమ్మటి ఆకుకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలని చూపిస్తాను. చేసుకోవడం చాలా ఈజీ అండి. ఈ ఆకుని మన పక్క ఏమంటారో తెలియదండి, ఇక్కడైతే పప్పు ఆకనే అంటారు. చాలా బాగుంటుంది. చూసారు కదా, 2 కట్టలు పప్పు ఆకు తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా లేత కాడలతో పాటు ఒలుచుకొని కడిగిన తర్వాత తరిగి పెట్టుకోవాలండి. మొత్తము ఒలిచేసాను. ఇప్పుడు కడిగి కూడా పక్కన పెట్టేశాను. దీన్ని సన్నగా తరుక్కోవాలండి, అప్పుడే మనకి బాగుంటుంది. 1 కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని తరిగి పెట్టుకున్న ఆకు మొత్తం అందులో వేసేసుకొని బాగా పండిన టమోటాలు 2 తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయ, 7-8 వెల్లుల్లిపాయలు, మీ కారానికి సరిపడిన పచ్చిమిరపకాయలు కూడా శుభ్రంగా కడిగి కట్ చేసుకొని ముందు తరిగి పెట్టుకున్న ఆకు మొత్తము పప్పులో వేసేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. కుక్కర్ మూత అయితే పెట్టేశాను. విజిల్ వచ్చి ప్రెషర్ కూడా పోయిందండి. ఆకు మొత్తము ఈ విధంగా ఎనిపేసుకోవాలి. కొద్దిగా నీళ్ళుగానే ఉంటే ఒక గిన్నెలోకి వంపేసుకొని ఆకు ఈ విధంగా మొత్తము ఎనిపేసుకోవాలి. పప్పు ఇది ఎని పక్కన పెట్టేశాను. తాలింపు కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసి తాలింపు మాడకుండా వీడియోలో చూపిస్తున్నట్టు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుంటే మనకి పప్పు అనేది చాలా రుచిగా ఉంటుందండి. తాలింపు వేగిపోయింది. ఇప్పుడు మనము ఎనపెట్టుకున్న పప్పు మొత్తం అందులో వేసేసి మొత్తం ఒకసారి తాలింపు వేయగానే స్టవ్ ఆఫ్ చేసి దించేస్తుంటారండి చాలామంది. అలా కాకుండా తాలింపు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు పప్పు మరిగించుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు పులుసు, రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి 2-3 నిమిషాలు సన్న సెగ పైన ఉడికించుకోవాలి. అప్పుడే మనకి పప్పు చాలా రుచిగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.